హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో పేపర్ 2కి సంబంధించినటువంటి సైన్స్ ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. పేపర్ 2 అండి. పేపర్ 2లో సైన్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము, ప్రీవియస్గా అడిగినటువంటి బిట్స్. సో ఫస్ట్ బిట్ చూద్దాము. ఒక కణం 7 మీటర్ల వ్యాసార్థం గల వృత్తాకార మార్గంలో చలించుచున్నది. ఆ కణం పరిభ్రమణంలో 1/4 వంతు ప్రయాణించిన దాని స్థానభ్రంశ పరిమాణం అడుగుతున్నారండి. సో దాని స్థానభ్రంశము అంటే డిస్ప్లేస్మెంట్కి సంబంధించి ఫార్ములా D = R√2 అండి. ఇక్కడ మనకు రేడియస్ అనేది ఇచ్చారు కదా, కణానికి సంబంధించి వ్యాసార్థం ఎంత 7. సో 7√2 మీటర్స్. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్కి వచ్చేసి ఫార్ములా వచ్చేసి D = R√2. సో R వచ్చేసి మనకు క్వశ్చన్లోనే ఇచ్చారు 7. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి D = 7√2 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చను. 2 వస్తువుల మధ్య దూరాన్ని సగానికి తగ్గిస్తే వాటి మధ్య గురుత్వాకర్షణ బలం ఎంత అనేసి ఇచ్చారండి. సో మనకు గ్రావిటేషనల్ ఫోర్స్కి వచ్చేసి ఫార్ములా వచ్చేసి మనకు అక్కడ ఇచ్చినటువంటి గ్రావిటీ, అలాగే వాటికి సంబంధించినటువంటి మాస్ m1 m2/r² అనేది ఫార్ములా. సో ఇక్కడ మనకు 2 వస్తువుల మధ్య దూరాన్ని డిస్టెన్స్ని వచ్చేసి సగానికి తగ్గిస్తే సో మనకు ఇక్కడ r ఏమవుతుందండి, r/2² అవుతుంది. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది, F అనేది గురుత్వాకర్షణ బలము 4F అండి, 4 రెట్లు అవుతుంది. 2 వస్తువుల మధ్య దూరాన్ని సగానికి తగ్గిస్తే వాటి మధ్య గురుత్వాకర్షణ బలం ఎలా ఉంటుంది, 4 రెట్లు పెరుగుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చను. ఇక్కడ 2 ప్రకటనలు అయితే ఇచ్చారో చూద్దాము. ఏ వచ్చేసి అతి ధ్వనులు అధిక తరంగ దైర్ఘ్యాలు కలిగినటువంటి ధ్వని తరంగాలు అనేసి ఇచ్చారు. రెండవది వచ్చేసి ధ్వని తరంగ వేగానికి సమాన వేగంతో అతి ధ్వనులు చలిస్తాయి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ వచ్చేసి అతి ధ్వనులు వచ్చేసి అధిక తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉంటాయి అనేది తప్పు. ఏ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ అండి. సో బి స్టేట్మెంట్ ఏంటి, ధ్వని తరంగ వేగానికి సమాన వేగంతో అతి ధ్వనులు చెల్లిస్తాయి, ఇది కరెక్ట్ అండి. సో మనకేమవుతుందండి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ అవుతుంది. ఏ సరి అయినది కాదు, బి మాత్రమే సరి అయినది. నెక్స్ట్ క్వశ్చను. ఒక పదార్థపు ఉష్ణోగ్రతను 73 కెల్విన్స్కి పెంచారు. సెంటీగ్రేడ్ మానంలో ఈ ఉష్ణోగ్రతలో పెరుగుదల ఎంత అనేసి ఇచ్చారు. సో మనకు ఉష్ణోగ్రత ప్రమాణంలో సెల్సియస్ అన్న కెల్విన్ అన్న రెండు ఒకటే అండి. సెల్సియస్ = మనకు కెల్విన్ అవుతుంది. ఇక్కడ మనకు ఉష్ణోగ్రత కొలిచేటప్పుడు వాటిల్లో డిఫరెన్స్ కోసమే మనము సెల్సియస్గా లేకపోతే కెల్విన్గా కొలుస్తూ ఉంటాం. సెల్సియస్ = కెల్విన్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఎంత ఇచ్చారు, 73 కెల్విన్ ఇచ్చారు. అయితే సెంటీగ్రేడ్స్లలోకి మారితే అది ఏమవుతుందండి, 70 డిగ్రీస్ సెల్సియస్ అవుతుంది. సో మనకు ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. 484 ఆంమీటర్స్ నిరోధం కలిగినటువంటి ఒక తీగ 2 చివరల మధ్య పొటెన్షియల్ భేదం వచ్చేసి 220 వోల్ట్స్ అయినా ఆ తీగ వినియోగించిన విద్యుత్ ఎంత అనేసి ఇచ్చారండి. సో పవర్కి ఫార్ములా వచ్చేసి మనకేమవుతుంది, ఇక్కడ వచ్చేసి పవర్కి ఫార్ములా P = V²/R అండి. సో ఇక్కడ మనకు వోల్టేజ్ ఎంత ఇచ్చారు, వోల్టేజ్ చూసుకున్నట్లయితే 220 వోల్ట్స్ ఇచ్చారు, /R అండి. R రెసిస్టెన్స్ ఎంత మనకు 484. సో దీన్ని మనం మల్టిప్లై చేస్తే క్రాస్ సెక్షన్ చేస్తే P = 100 వాట్స్ వస్తుందండి. P = 100 వాట్స్. ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్. సో కరెక్ట్. ఇక్కడ ఫార్ములా ఏంటి, వినియోగించినటువంటి విద్యుత్కు పవర్ = V²/R అండి మనకు. సో ఇలా చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ప్రోటాను అయస్కాంత క్షేత్రానికి లంబంగా ప్రయాణించినప్పుడు, సో ఒక ప్రోటాన్ వచ్చేసి అయస్కాంత క్షేత్రానికి లంబంగా ప్రయోగించినప్పుడు ఏమవుతుందండి, ప్రోటాను వృత్త చాపం మార్గంలోనికి మరలుతుందండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
క్షారయుత KMnO4 సమక్షంలో ఇథనాల్ ఆక్సీకరణం చేసే చర్యలో చివరి ఉత్పన్నం ఏది అనేసి ఇచ్చారండి. సో దీంట్లో మనకు చివరి ఉత్పన్నం ఏమవుతుందండి? ఇథనోయిక్ ఆమ్లం అవుతుందండి. ఆప్షన్ 3. నెక్స్ట్, వక్రీకరించిన M అక్షర ఆకారంలో గల నక్షత్ర రాశి ఏది అనేసి ఇచ్చారండి. సో ఏదండి? కాసియోపియా అండి. వక్రీకరించిన M అక్షర ఆకారంలో గల నక్షత్ర రాశి ఏది? కాసియోపియా. నెక్స్ట్ క్వశ్చన్, సెట్ ఏలో ఇవ్వబడిన శాస్త్రవేత్తలు సెట్ బిలోని వారి ఆవిష్కరణలతోటి జతపరచండి అనేసి ఇచ్చారండి. సో రూదర్ఫర్డ్ వచ్చేసి కేంద్రకం అండి. నెక్స్ట్, సోమర్ ఫీల్డ్ అనేసి ఇచ్చారు. సోమర్ ఫీల్డ్ వచ్చేసి దీర్ఘవృత్తాకార కక్షలు. నెక్స్ట్, నీల్స్ బోర్ వచ్చేసి స్థిర కక్షలు అండి. అలాగే థామస్ వచ్చేసి ఎలక్ట్రాన్స్. సో మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? ఆప్షన్ 3 అండి. రూదర్ఫోర్డ్ వచ్చేసి మనకు కేంద్రకాన్ని కనిపెట్టారు. సోమర్ ఫీల్డ్ వచ్చేసి దీర్ఘవృత్తాకార కక్షలు. నెక్స్ట్, నీల్స్ బోర్ వచ్చేసి స్థిర కక్షలు. థామస్ వచ్చేసి ఎలక్ట్రాన్స్ అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి ఎలక్ట్రాన్ విన్యాసపు ఆవర్తన ప్రమేయాలు దీనిని ప్రవచించినది అనేసి ఇచ్చారండి. మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి ఎలక్ట్రాన్ విన్యాసపు ఆవర్తన ప్రమేయాలు వేటిని ప్రవచించాయి అంటే ఇక్కడ వచ్చేసి మనకు మోస్లే అండి. ప్రవచించినది ఎవరు? మోస్లే. నెక్స్ట్ క్వశ్చను, సో ప్రకటన ఏ వచ్చేసి క్షారలోహమైన సోడియంను కిరోసిన్లో నిల్వ చేస్తారు. కారణం వచ్చేసి సోడియం చాలా చురుకైన లోహం అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఇచ్చినటువంటివి రెండు కూడా కరెక్టేనండి. క్షారలోహమైన సోడియంను వచ్చేసి మనము కిరోసిన్లో నిల్వ చేస్తారు. ఎందుకు దాంట్లో నిల్వ చేస్తారంటే సోడియం వచ్చేసి చాలా చురుకైన లోహం కాబట్టి కిరోసిన్లో వాళ్ళు స్టోర్ అయితే చేస్తారు. సో ఇక్కడ కారణము ప్రకటన రెండు కూడా సరియైనవేనండి. సో మనకు ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అండి. A మరియు R రెండు సరియైనవి. అలాగే R వచ్చేసి కరెక్ట్ వివరణ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను చదివి సరైన ఐచ్ఛికాలను ఎంచుకోండి అనేసి ఇచ్చాడు. రోహన్ వచ్చేసి అనేక థర్మోప్లాస్టిక్లను రీసైకిల్ చేయొచ్చు. ప్లాస్టిక్లు జీవ విచ్ఛిన్నం కానివి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఈ రెండు వాక్యాలు కూడా కరెక్టేనండి. మనము అనేక థర్మోప్లాస్టిక్ వస్తువులను వచ్చేసి రీసైకిల్ చేయొచ్చు. అంటే ఒకటి పాడైపోతుంది మళ్ళీ దాన్ని రీసైకిల్ చేసి ఇంకొక దానిలాగా కూడా మారుస్తూ ఉంటారు. రీసైకిల్ అయితే చేయొచ్చు థర్మోప్లాస్టిక్ని. అలాగే ఈ ప్లాస్టిక్లు వచ్చేసి జీవ విచ్ఛిన్నం కానివ్వండి. ఇవి కరిగిపోవు, అంత తొందరగా భూమిలో కలిసిపోవు. కాబట్టి ఇవి ప్లాస్టిక్లు జీవ విచ్ఛిన్నం కానివి. రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టేనండి. ఇద్దరు కూడా కరెక్టే. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో మొప్పలు లేని జీవులను గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో మనకు చేపలు కానివ్వండి, ఆక్టోపస్, స్క్విడ్స్ వీటిల్లో వచ్చేసి మనకు మొప్పలు ఉంటాయి. లేనిది వచ్చేసి తిమింగలానికి మాత్రమేనండి. సో ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, మూత్రనాళాలలో మరియు లాలాజల గ్రంథుల నాళాలలో ఉపరితల పొరగా ఉండే కణజాలం ఏది అనేది ఇచ్చారండి. మూత్రనాళాలలో అలాగే లాలాజల గ్రంథుల నాళాలలో ఉపరితల పొరగా ఉండే కణజాలానికి ఉండేటటువంటి పేరు ఏది అండి? ఘనాకార ఉపకళా కణజాలం అని చెప్తాం. ఘనాకార ఉపకళా కణజాలము. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో బ్యాక్టీరియా కారక వ్యాధులు ఏవి? సో ఏమండి బ్యాక్టీరియా కారక వ్యాధులు? టైఫాయిడ్, సిట్రస్ క్యాంకర్ ఇవన్నీ బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి వ్యాధులండి. సో ఆప్షన్ BD అండి. సో ఆప్షన్ 2 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రకటన కారణం ఇచ్చారు. ప్రకటన ఏ వచ్చేసి పైత్యరసంలోని లైపేజ్ ఎంజైమ్ క్రొవ్వులను జీర్ణం చేయును అనేసి ఇచ్చారు. పెద్ద క్రొవ్వు అణువులను చిన్న కొవ్వు అణువులుగా మార్చడాన్ని ఎమల్సీకరణం అంటారు అనేసి ఇచ్చారండి. సో దీంట్లో ఫస్ట్ది తప్పండి. పైత్యరసంలోని లైపేజ్ ఎంజైమ్ క్రొవ్వులను జీర్ణం చేయదు. సో ఇక్కడ ఫస్ట్ది రాంగ్. కారణం వచ్చేసి పెద్ద క్రొవ్వు అణువులను చిన్న కొవ్వు అణువులుగా మార్చడాన్ని ఎమల్సీకరణము అంటాము. సో ఇదైతే కరెక్ట్. సో ఏ ఈజ్ ఇన్కరెక్ట్, ఆర్ ఈజ్ కరెక్ట్ అండి. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకు ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. అది కారణం సరైన వివరణ కాదు, జస్ట్ ఓన్లీ ప్రకటన ఏ తప్పు, ప్రకటన బి కరెక్ట్. నెక్స్ట్ శ్వాసక్రియలోని అంశాల సరి అయిన క్రమం ఏది అనేసి ఇచ్చారండి. శ్వాసక్రియలోని అంశాల సరి అయిన క్రమాన్ని గుర్తించాలి. సో సరైన క్రమం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఫస్ట్ది వచ్చేసి శ్వాసించడము, తర్వాత ఊపిరితిత్తులలో వాయు మార్పిడి జరుగుతుంది, రక్తం ద్వారా వాయు రవాణా జరుగుతుంది, తర్వాత కణజాలాల్లోకి వాయు మార్పిడి, తర్వాత కణ శ్వాసక్రియ జరుగుతుంది. సో ఇది శ్వాసక్రియలోని అంశాలలో సరైన క్రమం అండి. ఫస్ట్ శ్వాసించడము, తర్వాత రక్తం ఊపిరితిత్తులలో వాయు మార్పిడి జరుగుతుంది, నెక్స్ట్ వచ్చేసి రక్తం ద్వారా వాయు రవాణా జరుగుతుంది, కణజాలంలో వాయు మార్పిడి జరుగుతుంది, తర్వాత కణ శ్వాసక్రియ లాస్ట్ది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికాని వాక్యం రాయండి అనేసి ఇచ్చారు. సరి కాని వాక్యం వచ్చేసి బి ఒకటే సరి కాదండి. ఆప్షన్ 2 మాత్రమే సరి కానటువంటిది. సరి అయినవి ఏంటంటే అగ్రత్రయ కవాటం రక్తాన్ని వచ్చేసి కుడి కర్ణిక నుండి జఠరికకు పంపుతుంది. అగ్రత్రయ కవాటము రక్తాన్ని ఎక్కడికి పంపుతుందండి? కుడి కర్ణిక నుంచి జఠరికకు పంపుతుంది. పుపుసధమని కవాటం వచ్చేసి రక్తాన్ని కుడి జఠరిక నుండి పుపుసధమనికి పంపును. నెక్స్ట్ మహాధమని కవాటం వచ్చేసి రక్తాన్ని ఎడమ జఠరిక నుండి శరీర భాగాలకు పంపుతుంది. ఇవన్నీ కరెక్ట్ అయినాయే. సరి కానిది వచ్చేసి ఆప్షన్ బి అండి. సో ఇక్కడ ఆప్షన్ 2 మాత్రమే కరెక్ట్. నెక్స్ట్, క్రింది వానిని జతపరచండి అనేసి ఇచ్చారండి. సో కెఫిన్ వచ్చేసి మనకు నాడీ వ్యవస్థ ఉత్తేజ కారకము. నికోటిన్ వచ్చేసి కీటక నాశిని అండి. రిస్పరిన్ అంటే ఇది పాము కాటుకు. కిన్వనిన్ అంటే మలేరియా నివారణ ఔషధం. సో మనకు ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ అండి. కెఫిన్ అంటే నాడీ వ్యవస్థ ఉత్తేజకారకము, నికోటిన్ అంటే కీటక నాశిని, రిస్పరిన్ అంటే పాము కాటుకు, నెక్స్ట్ కిన్వైన్ అంటే మలేరియా నివారణ ఔషధము. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో ద్వారగోర్ధమునకు సంబంధించి సరి అయిన వాక్యము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ద్వారగోర్ధం వచ్చేసి మనకి ఏం చేస్తుంది? కండరాల కదలికలకు ప్రతిచర్య కేంద్రాలను నియంత్రిస్తూ ఉంటుంది. కండరాల కదలికలకు ప్రతిచర్య కేంద్రాలను నియంత్రిస్తుందండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికాని వాక్యం రాయండి అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. కౌపర్ గ్రంథి స్రావాలు శుక్రకణాలను ఉత్తేజితం చేస్తాయి అనేది సరికానటువంటి వాక్యము. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, పెట్రోలియం నుండి ఉత్పత్తి చెయ్యలేని పదార్థం ఏది అనేసి ఇచ్చారండి.
పెట్రోలియం నుంచి వచ్చేసి మనం నైలాను, మైనము, వైద్య పరికరాలు అన్నిటిని కూడా ఉత్పత్తి చేయొచ్చు. పెట్రోలియం ఉత్పత్తి చేయలేనిది వచ్చేసి సెల్యులోజ్ అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం ఏది? మొట్టమొదటి రిజర్వ్ ప్రాంతం ఏది? సాత్పురా జాతీయ ఉద్యానవనము. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, మురుగునీటిలోని కర్బన మలినాలు. మురుగునీటిలో ఉండేటటువంటి కర్బన మలినాలు ఏంటివన్నీ మనకు? కలుపు సంహారకాలు అలాగే యూరిన్. ఈ రెండు కూడా మనకు మురుగునీటిలో ఉండేటటువంటి కర్బన మలినాలండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఏ మరియు డి ఉండాలండి. ఏ మరియు డి అంటే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో విషయ అవగాహన అనే విద్యా ప్రమాణానికి చెందనిది ఏది అనేసి అడుగుతున్నారు. విషయ అవగాహనకు సో ఏదండి? ప్రశ్నించడం అనేది విషయ అవగాహన విద్యా ప్రమాణానికి చెందనదండి. నెక్స్ట్ క్వశ్చన్, క్షేత్ర పర్యటనకు సంబంధించి సరికాని వాక్యం అడిగారు. క్షేత్ర పర్యటనకు ముందు ఉపాధ్యాయుడు పిల్లల ప్రతినిధి ఆ ప్రాంతాన్ని సందర్శించాలి అనేసి ఇచ్చారు. ఎస్ కరెక్ట్. ఫస్ట్ వాళ్ళు చూడాలి. ఇంతకు మునుపు పర్యటన యొక్క అనుభవం, పరిశీలన గురించి పిల్లలతో చర్చించరాదు అనేసి ఇచ్చారు. చర్చించాలండి. సో సరికానిది ఇదే అయి ఉంటుంది. ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. క్షేత్ర పర్యటనకు సంబంధించి సరికానటువంటి వాక్యము ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక కోసము NCF 2005 సూచించిన సహపాఠ్య కార్యక్రమం కానిది ఏది అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్లో సైన్స్ కార్నర్లు, సైన్స్ కిట్ల వినియోగము, సైన్స్ బోధనలో ICT వినియోగము, విషయ పరిజ్ఞానానికి పరీక్షల నిర్వహణ అనేసి వచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ 4 అనేది కాదండి. NCF సూచించినటువంటి సహపాఠ్య కార్యక్రమాలు ఏంటివి? మనకు సైన్స్ కార్నర్లు పెట్టడము, అలాగే సైన్స్ కిట్లను వినియోగించడము, ఈ సైన్స్ బోధనలో ITC వినియోగం కూడా మనకు NCF 2005 సూచించింది. కానిది వచ్చేసి పరీక్షల నిర్వహణ అండి. నెక్స్ట్, పాఠశాలలో దిగుమతి అయిన నిజ జీవిత భాగమే ప్రకల్పన అని అన్నది ఎవరు? సో ప్రకల్పనకు సంబంధించినటువంటిదండి. సో ఎవరు? బల్లార్డ్. పాఠశాలలో దిగుమతి అయిన నిజ జీవిత భాగమే ప్రకల్పన అని చెప్పినది ఎవరు? బల్లార్డ్ అండి. నెక్స్ట్ క్వశ్చను, ఎర్గాటెల్ అనుభవాల శంకు ప్రకారము కిరణజన్య సమయక్రియకు సూర్యరశ్మి అవసరమన్న ప్రయోగాన్ని ఉపాధ్యాయుడు ప్రదర్శిస్తున్నప్పుడు ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా విద్యార్థిలో జరిగే అభ్యాసన శాతం ఎంత అనేసి ఇచ్చారు. సో ప్రత్యక్షంగా మనము దాంట్లో పాల్గొనడం వల్ల దాదాపు సగం కంటే ఎక్కువనే మనకు అభ్యాసనం అనేది జరుగుతుందండి. ఎంత జరుగుతుంది? 70% జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠ్య ప్రణాళిక చట్టం 2011 రూపకల్పనలో మౌలిక సూత్రం కానిది ఏది అనేసి ఇచ్చారు. సో బయటి జీవితంతో జ్ఞానాన్ని అనుసంధానం చేయడం, ఇది ఉందండి, సూత్రమే ఇది. నెక్స్ట్, పరీక్షలను సరళీకరించి బోధనాభ్యాసన ప్రక్రియలో అంతర్భాగం చేయడం, ఇది కూడా ఉంది. పిల్లల సంస్కృతి, అనుభవాలు, స్థానిక అంశాలకు తరగతి గదిలో ప్రాధాన్యత కల్పించడం, ఇది కూడా కరెక్టే. సో కానిది వచ్చేసి సాధ్యమైనంత వరకు బోధనా మాధ్యమంగా ఆంగ్లంను ఉంచడం అనేది మౌలిక సూత్రం కాదు. సో ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి పేపర్ 2కి సంబంధించినటువంటి సైన్స్ ప్రాక్టీస్ బిట్స్, ప్రీవియస్గా మనల్ని అడిగినటువంటివి. సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.